Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ ఉన్న కీ కన్సర్న్స్ అండ్ కీ డెవలప్మెంట్ అప్డేట్స్ని జూమిన్ చేసి చూసే సిరీస్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం గాజువాక కాన్స్టిట్యున్సీని జూమిన్ చేద్దాం. ముందు దీని కన్సర్న్స్ చూసి ఇక్కడ వైసీపీ క్యాండిడేట్స్ అండ్ టీడీపీ క్యాండిడేట్స్ ఎట్లాంటి ఎలక్షన్ పిచ్తో ఎలక్షన్స్కి వెళ్ళారు అని చెప్పేసి చూసి విల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, గాజువాక కాన్స్టిట్యున్సీ హ్యాస్ గాట్ 3.23 lakh voters. దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఆంధ్ర. ఓకే, ఇక్కడ మేజర్ కన్సర్న్స్ ఏంటి అంటే, ఫస్ట్ ది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. ఓకే, సో ఓవర్ 1 lakh ఫ్యామిలీస్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ చేసే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసే ఇష్యూ ఇప్పటిదాకా ఏ పార్టీ నుంచి కూడా, దో టీడీపీ ఈజ్ ఇన్ అలయన్స్ విత్ బీజేపీ, ఎవరు కూడా ఇది చేస్తాము చేయము అన్న క్లారిటీ ఇస్తా ఇటు టీడీపీ అలయన్స్ లేదు, అటు వైసీపీ నుంచి ఈ ఇష్యూ మీద క్లారిటీ లేదనమాట. సో దట్ ఈస్ కమింగ్ అవుట్ టు బీ అ వెరీ బిగ్ కన్సర్న్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ. అండ్ దీంతోపాటు ఇక్కడ పొల్యూషన్ గురించి చాలా చాలా పెద్ద కాల్అవుట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ రెసిడెంట్స్ హూ ఆర్ రిపోర్టింగ్ దాట్ యాష్ కానీ ఇట్లాగా డస్ట్ పార్టికల్స్ వచ్చి వాళ్ళ ఇళ్లల్లో సెటిల్ అవుతున్నాయి ఎవ్రీడే అన్న ఇష్యూస్ని కూడా వాళ్ళు రిపోర్ట్ చేసే స్థాయిలో ఇక్కడ పొల్యూషన్ అనేది ఉంది. మేజర్లీ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెటప్స్ దట్ ఆర్ దేర్ అరౌండ్ దిస్ కాన్స్టిట్యున్సీ. ఓకే, ఫార్మా ఇండస్ట్రీస్ అవ్వచ్చు అండ్ మిగతా ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఆ ప్రెజెన్స్ ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఈ పొల్యూషన్ ప్రాబ్లం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దీంతోపాటు దెర్ ఆర్ అదర్ ప్రెసింగ్ కన్సర్న్స్ లైక్ నారో రోడ్స్, హెవీ ట్రాఫిక్, ఇన్అడిక్వేట్ స్ట్రీట్ లైటింగ్, స్ట్రీట్ డాగ్ మెనేస్ ఇక్కడ కూడా ఉందంట, అండ్ ఇన్సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించి ఇంకా పెంచాల్సిన అవసరం చాలా ఉంది, ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రెసింగ్ కన్సర్న్స్గా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి వస్తుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఇదే కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి అండ్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ, ఓకే, ఆటోనగర్ ఈ కాన్స్టిట్యున్సీలో ఉందన్నమాట. దిస్ హోస్ many of micro, small and medium size industries. Okay, so this is considered to be a major industrial hub. Okay, as well as employment create చేస్తా చాలా పెద్ద సెటప్పే ఉంది ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ వర్ది థింగ్ ఏంటి అంటే, ఈ రీసెంట్ ఎలక్షన్స్లో వైసీపీ క్యాండిడేట్ మిస్టర్ అమర్నాథ్ గారు, ఆయన ఈ గాజువాక కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారంట. అండ్ దాని పేరు విజయవారధి అని పెట్టి ఆయన కీ ఇష్యూస్ని నేను ఇక్కడ ఫోకస్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ద కీ హైలైట్స్ ఫ్రమ్ దాట్ ఆర్ కమింగ్ అవుట్ టు బీ స్కిల్ ట్రైనింగ్, యూత్కి స్కిల్ ట్రైనింగ్ చేపిస్తామని, అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని చెప్పి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని, అండ్ ట్రాఫిక్ని మేనేజ్ చేసే సొల్యూషన్స్, అండ్ పొల్యూషన్ని ఎలా రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి దాని పట్ల యాక్షన్ ఐటమ్స్ తీసుకుంటామని మెన్షన్ చేస్తా, స్పెసిఫిక్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇక్కడ పెడతాము అని చెప్పేసి దీస్ ఆర్ కమింగ్ అవుట్ టు బి ద కీ హైలైట్స్ ఫ్రమ్ దిస్ ఈ విజయవారధి మేనిఫెస్టో విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద వైసీపీ క్యాండిడేట్ ఫోకస్డ్ ఆన్ గాజువాక కాన్స్టిట్యున్సీ. ఓకే, అండ్ దీంతోపాటు ఆయన ఇంకోటి వైసీపీ సైడ్ నుంచి ఏమొస్తుంది అంటే, దే వుడ్ వాంట్ టు రీలొకేట్ ఆటోనగర్ ఫ్రమ్ గాజువాక టు కోడూరు ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో ఇక్కడ దీని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ లైక్ పీపుల్ ఆర్ టోటలీ విత్ దిస్ ప్రపోజిషన్ దట్ దే వాంట్ ఇట్ టు బి షిఫ్టెడ్. దీని మీద డిఫరింగ్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. లైక్ మూవ్ చేయాలి అని కొంతమంది, మూవ్ చేయకూడదు అని కొంతమంది, ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ ఇన్ దేర్ లైవ్లీహుడ్స్ ఇన్ దేర్ సెటప్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మేజర్లీ, ఇన్ఫ్యాక్ట్ టీడీపీ వచ్చేసరికి కూడా వాళ్ళు సూపర్ 6 అనే కాకుండా ఇక్కడ డెవలప్మెంట్ అంత సీరియస్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాము అని చెప్తా, టీడీపీ దే కేమ్ అప్ విత్ దేర్ ఓన్ హైలైట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఎలక్షన్ పిచ్ in addition to the Super 6 schemes that they already mentioned. Okay, so friends, these are the key points from the Gajuwaka constituency. Concerns ento chusam. The major call out coming out from this is mana Vizag steel plant issue and migitha infrastructure related and pollution related problems ento kuda chusam. Final ga YCP they came up with the this constituency specific manifesto, dan key highlights chusam. అండ్ సో ఫ్రెండ్స్, మీరు గాజువాక కాన్స్టిట్యున్సీ నుంచి ఇఫ్ యూ బిలాంగ్ ఫ్రమ్ దిస్ రీజన్, ఈ కన్సర్న్సే కాకుండా ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నాయా?
ఓకే, అండ్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేమైనా ఆస్పిరేషన్స్ ఉన్నాయా? ఓకే, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ మీరు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కాకపోయినా, if you have the knowledge and information, please quote the reliable information sources and let me know your thoughts in the comments. Okay, so with that, thank you.